అబ్బా అమ్మో ఏంటండి ఈ పుషింగ్ కాస్త సర్దుకోండి ఎక్కడ సర్దుకోవాలి మీరు కాస్త వెనకొచ్చి చూపించండి ఎక్కడ ప్లేస్ ఉందో పుషింగ్ అట పుషింగ్ అబ్బా పుష్ బ్యాక్ సీట్లు అన్నాడు సీటే దొరకలేదు పోనీ అని వేలాడుతుంటే పుషింగ్లు జంపింగ్లు అసలు ఈ పుష్పకం ట్రావెల్స్ వాడి బస్సులే అధ్వానం పుష్పక విమానం అన్నట్టు ఎంతమందిని ఎక్కించుకుంటే ఇబ్బంది కాదేంటి కానీ కాస్త సర్దుకోవాలి మరి ఈ పుష్పకం వాడే కాస్త నయమండి లాస్ట్ మినిట్ లో డిస్కౌంట్ పెట్టాడు భోగి పండగ అయ్యేటప్పటికైనా ఊరు చేరితే చాలని కొన్నా ఇంకా దురాశ ట్రావెల్స్ అయితే మహాఘోరం సంక్రాంతి సీజన్ వస్తుందనగానే సామాన్యుడికి అందని లెవెల్లో పెట్టేశాడు టికెట్ రేట్లు అవునవును అక్కడ ప్రయాణం టికెట్ కొనాలంటే పర్సనల్ లోన్ పెట్టుకోవాల్సిందే ఏమైనా మా ఊళ్ళో సంక్రాంతే వేరండి మా వీధిలో భోగి మంట వేస్తే పక్కూరి ప్రెసిడెంట్ పుల్లారావు కూడా వచ్చి దండేసి దండం పెడతాడు మా ఊళ్ళో మాత్రం సంక్రాంతి సంబరాలకి ఏం తక్కువ అందరూ ముగ్గులేసేసరికి ఊళ్ళో ముగ్గు మొత్తం అయిపోయి 3 సార్లు తెప్పించాల్సి వచ్చిందట మా కిరాణా కిట్టయ్య గాడికి ఊరెప్పుడు వెళ్తామా అని యమా తొందరగా ఉంది తొందర ఎందుకండి ఇంకోసారి ఇలా బస్ ఎగిరి పడితే డైరెక్ట్ గా ఊళ్ళోకి వెళ్ళి పడతాం జరగవయ్యాడు జరుగు ఏంటయ్యా ఎద్దులో కుమ్మేస్తున్నావు అదెద్దేనండి బాబు ఏంటయ్యా ఎంత సంక్రాంతికి ఊరెళ్తే మాత్రం గంగిరెద్దుని కూడా బస్ ఎక్కిస్తావా ఏంటో మన పిచ్చి గాని పండక్కి ఎంత ఇబ్బంది పడుతూ ఊరెళ్ళాలా అదేదో ఎక్కడే ఉంటే టికెట్ డబ్బులైనా మిగులుతాయి అదేనండి బాధ డబ్బు ఉంటేనే పండగ అన్నట్టు అయిపోయింది లోకం కానీ పల్లెటూరి సెంటిమెంట్ వదలలేం కదా ఈ బిజీ బతుకుల్లో ఏడాదికోసారైనా సొంతూరుకి వెళ్ళి రిలాక్సేషన్ లేకపోతే చచ్చూరుకుంటాం ఊరికెళ్ళి మాత్రం బాగుకునేదే ఉందండి అక్కడికి వెళ్ళిన ఇదే వాట్సాప్ ఇదే ఫేస్బుక్ ఏమయ్యా ఇంత రష్ లో వాట్సాప్ మెసేజ్లు చెక్ చేయడం అవసరమా సరిగ్గా నిలబడ నాదే ఉందండి అవతల డ్రైవర్ ఫేస్బుక్ లో లైక్లు కొడుతున్నాడు ముందు అతను ఆపండి టెక్నాలజీ పెరిగాక జనంలో సెంటిమెంట్లు తగ్గిపోతున్నాయండి అందుకే మన పండగలు కళ తప్పిపోతున్నాయి సెంటిమెంట్లు ఏం తగ్గిపోలేదండి మన పండగలు ఎందుకు కళ తప్పిపోతున్నాయో అసలు రీజన్ చెప్పమంటారా సెంటిమెంట్ ఉన్నోడిని సెంటిమెంట్ లేనోడు దోచుకోవడం వల్ల పండక్కి ఊరెళ్ళాలనుకునేవాడి మీద దోపిడి దొంగలా పడి దోచేసుకుంటుంటే ఇక ప్రయాణం ఏం చేస్తాడు పండగ ఏం చేసుకుంటాడు